విమల్కాల లోకం యుద్ధం కాదు నాశనం ఇది హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఉన్న ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి. అలాగే మరిన్ని యూట్యూబ్ ఛానల్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ మీ దగ్గరికి వస్తాయి. టాపిక్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు suno.com అనేది ఉంది. suno.com అనేది ఇప్పుడు మొన్నటిదాకా ప్రీమియం నార్మల్గా మనం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే దాంట్లో ఇప్పుడు మేల్ వాయిస్ ఫీమేల్ వాయిస్ కలిపి మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. దానివల్ల మనం ఫ్రీగా ఎన్నో వీడియోస్ చేయవచ్చు. దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఎలా వాడాలి, మనం ఎలా సొంతంగా ఒక సాంగ్ని ఎలా క్రియేట్ చేయాలనేది మీకు చెప్తాను. ముందుగా నా ఛానల్ ఎవరైనా మరీ చెప్తున్నాను, మళ్ళీ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఛానల్లో చాలా వరకు ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో చాలా వరకు 2025 నుంచి చాలా వరకు ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో ఏ కార్టూన్స్ కానీ దాన్ని చాలా వరకు ఎక్కువ సీరియస్ యాక్షన్ తీసుకొని దానివల్ల వచ్చే మనీ ఎక్కువ వస్తుందని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు బ్యాన్ చేస్తారు. అంటే ఏ అకౌంట్ చేయడం వల్ల మీ అకౌంట్ అనేది బ్యాన్ అవుతుంది. దానివల్ల చాలా వరకు యూజ్ ఉంది. కానీ suno.com అలా కాదు. సాంగ్ని ChatGPT కదా మనం సొంతంగా యూనిక్గా తయారు చేయొచ్చు. ఎలా అంటే ఒక సింగర్ కానీ ఒక ఏదన్నా మ్యూజికల్ వాళ్ళు కానీ లేకుండా మనం సొంతంగా తయారు చేయాలంటే నీకు ఏదన్నా ఒక టాలెంట్ ఉండి స్కిల్ ఉన్నప్పుడు ఏదైనా సాంగ్ రాయగలవు అనుకుంటే ఆ సాంగ్ రాసుకొని దానిలో ఇవ్వడం వల్ల నీకు సాంగ్ అనేది క్రియేట్ చేస్తుంది. లేకుంటే నువ్వు చేయలేను ఇలా హాయ్ అండి, ఇప్పుడు ఇలా ముందు మీ స్క్రీన్ ఇలా కనబొస్తుంది. మీకు suno.com అని కావాలి కాబట్టి నేను ఇప్పుడు వెళ్తాను. అలాగే మీకు వెబ్సైట్ కావాలంటే వెబ్సైట్, యాప్ కావాలంటే యాప్ కూడా అవైలబుల్గా ఉంది. కానీ మీకు యాప్ అంటే మీకు దాంట్లో చాలా వరకు మనీ అనేది అడుగుతుంది. కానీ వెబ్సైట్లో అది అడగదు. ఇప్పుడు చూద్దాం. suno.com కదా, suno.com వచ్చేసింది. ఇదండి దీన్ని suno.com మీకు ఫస్ట్లోనే కనిపిస్తుంది. అలాగే ఇలా వస్తుంది. మీకు వచ్చినాక ఇలా వస్తుంది. మీకు నార్మల్గా కొంతమంది చేసిన వీడియోస్ ఉండే. అలాగే ఇది అనేది మనం నొక్కడం వల్ల మనం ఏదైనా టెక్స్ట్ మనం టైప్ చేయొచ్చు. అలాగే ఇది అనేది మనం వీడియోస్ చేసి ఉంటాం కదా, దానికి సంబంధించినది ఇది. ఇప్పుడు నేను ఒక వీడియో సాంగ్ చేశాను, 2-3 చేశాను, మీకు అవి వినిపిస్తాను. కానీ ఇప్పుడు మీకు తర్వాత ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఊరికి మీకు ఇలా ఉంటుందని చూపించడానికే. ఫస్ట్ దీనికన్నా ముందు మీకు నేను చేసిన ఒక 3-4 మంచివి మీకు చూపిస్తాను. ఇవి వినాయకుని గురించి, ఈ మహాభారతం యుద్ధంలో కొన్ని గురించి, ఒక కాండ గురించి మనం ఇలా డిస్కస్ చేసుకున్నాం. చూడండి. కురుక్షేత్రం మధ్యలో ధూళి ఎగిసే విమల్కాల లోకం యుద్ధం కానిది న్యాయానికి రక్షణం. చూసారు కదా, మీకు అక్కడక్కడ ఎందుకు ఖర్చు చూపించానంటే మీకు అన్నీ తెలియాలి కాబట్టి మీకు అలా చూపించాను. అలాగే బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ChatGPTకి వెళ్ళిపోదాం. ChatGPT వచ్చేసి ChatGPTలో నా కాడ ఇది ఉంది చూడండి. చూసారు కదా, ఇది ముందుగానే నేను ఒక చేశాను. ఇలా అని కొన్ని చేశాను, కొన్ని చూసారు కదా, ఇది కాపీ చేశాను. మీకు ఇంకొకటి కావాలంటే ఇప్పుడు నేను చూపిస్తాను. చెప్పాను కదా, ఇది ఆన్ చేసుకోవడం వల్ల ఇలా ఉంది. మీకు ఇక్కడ అని మనకు 2 లాంగ్వేజెస్ కనిపించాయి. ఓకే, కనిపించినప్పుడు మనం ఈ రెండిట్లో ఒకటి వాడుకోవచ్చు. చూపిస్తాను మీకు. ఇప్పుడు
టెక్స్ట్ చేసే వాళ్ళు టెక్స్ట్ చేయొచ్చు, తెలుగులో టైప్ చేసే వాళ్ళు తెలుగులో టైప్ చేసి మీకు ఏం రాదన్నా తెలుగులోనూ మాట్లాడినా మీకు ఇస్తుంది. ఓకే, వచ్చేసింది. చూసారు కదా నేను ఏం ఇచ్చానో ఇక్కడ ఇస్తాను చూడండి. ప్రాంప్ట్ ఇదిగో వచ్చేసింది. సింపుల్లోనే మీ ChatGPTలో మీకు స్కిల్స్ ఉన్న స్కిల్స్ కూడా సొంతంగా మీరు రాయొచ్చు, లేకపోతే ఇలా కూడా చూసారు కదా ఇలా. అదొకటి మీరు ಇನ್ನೊకటి గమనించాలి. ఇదిగో నేను చేశాను పల్లవించాను అంటే ఇది ఒక్కోసారి ఏమవుతుందంటే మనం ఒక లాంగ్వేజే చెప్పాలి. మీరు చెప్పకుండా నార్మల్గా మీరు వాగేస్తే మీకేమీ అర్థం కాదు. అందుకోసం మీకు చెప్పాను. మీరు చెప్పేటప్పుడు మీరు అనుకుంటున్నారు, ఏ పాట గురించి అనుకుంటున్నారు, రామాయణం కావచ్చు, ఏదైనా ఒక చిన్న పేరు కానీ మనం దాన్ని చెప్పడం ద్వారా నీకు చేసుకోవచ్చు. ఏదో నేను చేస్తున్నాను, నాకు ఇదంతా అవసరం లేదు. నేను ఇప్పుడు ఏం చేస్తాను, దీని వరకే తీసుకుంటాను. ఇప్పుడు వచ్చేసాను. ఇదిగో చూసారు కదా, ఇది మీకు షార్ట్ నాకు ఫుల్ కావాలన్నప్పుడు మీకు చెప్పాను కదా. మీకు ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఫుల్ వీడియో మనం రెండుగా చాలా వరకు అడ్వాన్స్ వరకు వచ్చేసింది, అమౌంట్ లేకుండానే. చూడండి వచ్చేసింది. ఇప్పుడు మీకు ఇది చేయడం వల్ల, లేకపోతే మీకు సాంగ్లో కూడా ఇదే చరణం మీకు చూపిస్తుంది, 3వ చరణం 4వ చరణం అని. అలా మీకు లేకుండా చెప్తున్నాను. ఓకే, ఓకే వచ్చేసింది. చూడండి మీకు కన్వర్ట్ అయిపోతుంది. చూడండి ఒక్కటి కాదు రెండు ఇచ్చేది. అంటే నీకు ఏది బెటర్గా అనిపిస్తే అది నువ్వు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నీకు రెండు బెటర్గా అనిపిస్తే అది రెండు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత సింపుల్గా ఉందో. చూసారు కదా, మీకు వినిపిస్తాను. గెలిచే దారిలోని స్వరం సత్యమే, కర్తవ్యం నీవే కిరీటి కృష్ణుడా. మనం మీకు చూడాలనుకుంటే మీరు డౌన్లోడ్ చేసి చూసారు కదా. ఓకే.